పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావంతో హైదరాబాద్లో కోడిగుడ్ల ధరలు ఊహించని స్థాయిలో పడిపోయాయి. 2 నెలల క్రితం 8 రూపాయలు ఉన్న ఒక కోడిగుడ్డు ఇప్పుడు 4 రూపాయలకి పడిపోయింది. ఫామ్ దగ్గర అయితే 3 రూపాయలకే అమ్మేస్తున్నారు. పౌల్ట్రీ ఉత్పత్తుల్లో తెలంగాణ ప్రస్తుతం 3వ స్థానంలో ఉంది. రోజు 4 కోట్లకు పైగా కోడిగుడ్లు తెలంగాణ నుంచి ఉత్పత్తి అవుతాయి. ఆచి చికెన్ మసాలా వీటిలో సగానికి పైగా విదేశాలకు ఎగుమతులు అవుతూ ఉంటాయి. ఏడాదిలో 19,000 కోట్ల గుడ్ల ఉత్పత్తి ఒక తెలంగాణ రాష్ట్రంలోనే జరుగుతుందంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. అంతలా కోడిగుడ్డు ఉత్పత్తిలో వెరీ గుడ్ అనిపించుకుంటోంది తెలంగాణ. ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా తెలంగాణలో కోడిగుడ్ల ఎగుమతిపై ఊహించని దెబ్బ పడింది. ఇరాన్తో పాటు వివిధ గల్ఫ్ దేశాలకు ఎగుమతి అయ్యే కోడిగుడ్ల ఎగుమతులన్నీ నిలిచిపోయాయి. ఫలితంగా పౌల్ట్రీ పరిశ్రమపై ఆధారపడ్డ లక్షలాది రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. పౌల్ట్రీ రైతుల పరిస్థితి ఎలా ఉంటే, హైదరాబాద్ నగరంలో ఎగ్స్ హోల్సేల్ వ్యాపారుల పరిస్థితి దీనికి పూర్తి విభిన్నంగా కనిపిస్తోంది. గత నెలలో 30 కోడిగుడ్ల ధర 270 రూపాయలు పలికితే ఇప్పుడు అవే 30 గుడ్ల హోల్సేల్ ధర 100 నుంచి 140 రూపాయలకు పడిపోయింది. 100 గుడ్ల ధర అయితే 800 నుంచి 400 రూపాయలకు జారిపోయింది. ఇలా ధరలు అమాంతం తగ్గడంతో హైదరాబాద్ నగరంలో కోడిగుడ్ల అమ్మకాలు విపరీతంగా పెరిగిపోయాయి. సాధారణంగా వేసవిలో తగ్గాల్సిన గుడ్డు సేల్స్ ఊహించని స్థాయిలో పెరిగాయి అంటున్నారు వ్యాపారులు. ఎక్స్పోర్ట్ తగ్గడం వల్ల మనకి ఇక్కడ లోకల్ సేల్స్ బాగా పెరిగిందండి. ఎక్స్పోర్ట్ తగ్గడం వల్ల ఇక్కడ మనకి గుడ్డు రేటు కూడా చాలా తక్కువగా వచ్చిందనమాట. ఈరోజు పేపర్ రేటు చూసుకుంటే 4 రూపాయలు 20 పైసలే ఉంది. అది తగ్గడం వల్ల ఇప్పుడు వినియోగదారులు కూడా చాలా ఎక్కువగా తీసుకుంటున్నారు. లోకల్ సేల్స్ బాగా పెరిగిందనమాట. యాక్చువల్గా ఎండాకాలం వస్తే సమ్మర్లో ఏంటంటే గుడ్డు సేల్స్ చాలా తగ్గిపోయింది. కానీ ఈ ఇరాన్ ఎఫెక్ట్ వార్ వల్ల ఇక్కడ మనకి లోకల్ సేల్స్ బాగా పెరిగింది. వినియోగదారులకి చాలా తక్కువ ధరకే అందుబాటులో ఉందన్నమాట. ఎగ్ ఇంత తక్కువ రేట్లో ప్రోటీన్ రావడం అనేది, ప్రోటీన్ తీసుకోవడం అనేది చాలా వినియోగదారులు కూడా చాలా ఎక్కువగా తీసుకుంటున్నారు. తక్కువ రేటు వల్ల మనకి ఇక్కడ లోకల్ సేల్స్, షాప్ సేల్స్ బాగా పెరిగినాయండి. ఆచి చికెన్ మసాలా ట్రే తీసుకుంటే హోల్సేల్ ప్రైస్లో 140కి వస్తుందండి. 135 to 140 రూపీస్. అదే 30 ఎగ్స్ ఉంటాయండి. ఒక ట్రేకి వచ్చేసి 30 ఉంటాయి. 2.5 డజన్లు ఉంటాయి అనమాట. అదే 6 ఎగ్స్ తీసుకుంటే ఈచ్ 5 రూపీస్కి సేల్ చేస్తున్నాం అనమాట. 30 రూపీస్లో 6 ఎగ్స్ వస్తున్నాయి. అంతకుముందు 6 ఎగ్స్ 36 నుంచి 40 రూపీస్ కూడా వెళ్ళింది. ఒక జనవరి నెలలో అయితే 45 కూడా వెళ్ళింది. ఒక ట్రే 30 ఎగ్స్ వచ్చేసి 210 రూపాయల వరకు వెళ్ళింది టాప్ రేటు. ఇప్పుడు అదే ఈరోజు 135 to 140 రూపీస్లో 30 ఎగ్స్ వస్తున్నాయి. ఇంకా తగ్గే ఛాన్స్ అంటే లేకపోవచ్చు. ఇంతకంటే తగ్గితే రైతులు బాగా ఇబ్బంది పడతారు. రైతులకి వచ్చే కాస్ట్ ఇక్కడ మనకు తగ్గిందంటే రైతు దగ్గర కొనే కాస్ట్ చాలా తగ్గిపోయింది. సో పౌల్ట్రీ బిజినెస్ చేసే వాళ్ళందరూ బాగా నష్టపోతారు. ఇంతకు మించి తగ్గితే ఈరోజు అన్ని కాస్ట్లు పెరిగినాయి అనమాట. ఫీడ్ కాస్ట్ కానీ, మెడిసిన్స్ కానీ, లేబర్ కాస్ట్ కానీ, A to Z మొత్తం మెయింటెనెన్స్ కాస్ట్ అనేది చాలా ఎక్కువ పెరిగింది. సో ఇంతకంటే తగ్గితే రైతులు మటుకి బాగా ఇబ్బంది పడిపోతారు, నష్టపడతారు బాగా. కోడిగుడ్లతో ప్రోటీన్ సమృద్ధిగా లభిస్తుంది కాబట్టి పరిమితంగా కొనే వినియోగదారులు కూడా ఇప్పుడు పోటీ పడుతూ ట్రేలు కొనుగోలు చేస్తున్నారు. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం వల్ల ఎగ్స్ రేట్ బాగా తగ్గినాయండి. ఒకప్పుడు ఒక 2 నెలలు క్రితం చూసుకుంటే 7 రూపాయలకు వచ్చేది. ఇప్పుడు 4 రూపాయలు అట్లానే పడుతుంది. ట్రై వచ్చేసి 140 రూపాయలు. మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఇప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా ప్రోటీన్ ఎగ్ ప్రతిరోజు కనీసం ఒక 2 ఎగ్స్ తీసుకోమంటుంది కాబట్టి అందరూ సంతోషంగా తినాలి. ప్రోటీన్స్ ఎగ్గులో ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి. గుడ్డు ధరలు ఇటు వినియోగదారులు అటు వ్యాపారులకు లాభాల పంట పండిస్తున్న పౌల్ట్రీ రైతులకు మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయి. ఒక్క గుడ్డు ఉత్పత్తి చేయడానికి కనీసం 5 రూపాయలు మేత ఖర్చు అవుతుంటే 3 రూపాయలకు కోడిగుడ్డు విక్రయించాల్సి రావడంతో పౌల్ట్రీ పరిశ్రమ కుదేలయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఇరాన్ మిసైల్ దూసుకొచ్చి హైదరాబాద్ గుడ్లపై పడడంతో రాబోయే రోజుల్లో ఈ ధరలు మరింత పతనమైన ఆశ్చర్యపడక్కర్లేదంటున్నారు కోడిగుడ్ల హోల్సేల్ వ్యాపారులు.